Nimodat both non-habit. So the meaning rasponde. The meaning is no one can transfer a better title than that of his own. No one can convey or transfer, no one can convey or transfer a better title than what he owns. That is what Nimodat both non-habit. దాని అర్థం సింపుల్ గా చెప్పాలి అంటే నీకున్న టైటిల్ ఏంటిది? నువ్వు దొర, దొంగ. దొర అయితే నువ్వు దొరవు కాబట్టి నీ టైటిల్ అవతలకి ట్రాన్స్ఫర్ అవుతుంది వెన్ యూ సెల్. నువ్వు దొంగవైతే అదే టైటిల్ అవతలకి ట్రాన్స్ఫర్ అవుతుంది వెన్ యూ సెల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. There is a stolen car and it has been almost 6 months old. First 6 months old నేర్చుకోండి. A stole a car from B and sold it to C after 6 months for 1 lakh rupees, and she bought that car for 1 lakh rupees. So who is the owner of this car? వినండి, రెస్పాన్స్ గా రాలేదా వేసేస్తాను మీకు. ఏ స్టోల్ కార్ ఫ్రమ్ బి. ఏ అనేవాడు బి కార్ ని దొంగలించాడు. బట్ 6 నెలల తరువాత ఏ సికి ఆ కార్ ని అమ్మాడు. సి ఆ కార్ ని ఏ దగ్గర 1,00,000 రూపాయలు కొనుక్కున్నాడు. ఇప్పుడు కార్ ఓనర్ ఎవరు? B, sir. A stole the car from B. So legal గా అది సేల్ అవ్వలేదు. So ownership remains under B. So B is the owner of the car. What about this C? He bought the car for 1 lakh. Sir, Anuradha says C. to A to but A stole the car. He has the ownership to transfer it to C. So A's title ఏంటి? What is the title of A? Is he the owner of the car or a thief? He's a thief, దొంగ. So a thief దొంగలించబడిన సామాన్లు ఒక ఓనర్ లాగా అమ్మటానికి వాడి దగ్గర రైట్స్ ఉన్నాయా? He has no. సో ఇప్పుడు వీడు సి కొనుక్కున్నాడు. సి కొనుక్కున్న దొంగలించబడిన సామాన్ కొనుక్కున్నాడు కాబట్టి సి దగ్గర కార్ కూడా అది ఏంటిది అంటే సి ఏమయ్యాడు? సి ఈజ్ నాట్ ది ఓనర్ ఆఫ్ ది కార్. దెన్ వాట్ he is also a thief. He will be considered as thief only. దొంగలించబడిన సామాన్లు అమ్మరాదు, కొనుక్కోరాదు. You cannot buy or you cannot sell the అయితే the same thing happened. A stole the car from me and after 7 years he sold it to C. 7 సంవత్సరాల తర్వాత C కి అమ్మాడు. అప్పుడు ఎవరిది అవుతుంది? సార్ అప్పుడు కూడా దొంగలించబడిందే కదా సార్. 7 years. సో అది టైం బీయింగ్ ఏమైనా ఉంటే లైక్ కంప్లైంట్ ఇచ్చి అన్ని సంవత్సరాలు అయింది కాబట్టి మేబీ లాస్ట్ ఏం లేదు. దొంగలించబడిన సామాన్ కొనుక్కున్నట్టు ఎప్పటికీ వాడి టైటిల్ క్లియర్ అవ్వదు. దట్ ఈస్ వాట్ ద లీగల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ కాల్డ్ as Nimodat both non-habit. అంటే a person who can not transfer a better title than what he has. తన దగ్గర ఉన్న టైటిల్ కంటే బెటర్ టైటిల్ వాడు ట్రాన్స్ఫర్ చేయడానికి సెక్షన్ 27 now read. Section 27. Section 27. Stated by person, not the owner. Yeah. Subject to the provisions of this act and of any other law for the time being in force,
who is not the owner thereof and who does not sell them under the authority or with the consent of the owner, the buyer acquires no better title to the goods than the seller had, unless the owner of the goods is by his conduct precluded from denying the seller's authority to sell. అన్నెస్ అండ్ అంటిల్ ఓనర్ ఒప్పుకుంటేనే తప్ప ఇంకొకటి ఎవడో నీ సామాన్లు అవతలోడికి అమ్మినప్పుడు ఆడి దగ్గర ఉన్న టైటిల్ కంటే బెటర్ టైటిల్ ఇవ్వలేడు. సో దిస్ ఇస్ వాట్ నిమోదాత్ కోద్ నాన్ హ్యాబిట్ అంటే. అయితే ఈ సెక్షన్ 27 కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓన్లీ ఎవడు అమ్మగలడు, వస్తువు ఎవరిదో వాడు మాత్రమే అమ్మగలడు. ఈ ప్రపంచంలో ఎవరైనా దేన్నైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం చూసుకోవాల్సింది నిజంగా ఆ వస్తువు గాని ఆ ప్రాపర్టీ గాని అది అవతల వైపు వ్యక్తిదా కాదా, వెదర్ దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు దట్ పర్టిక్యులర్ ఓనర్ ఆర్ నాట్. అది వాడిదైతేనే వాడు అమ్మగలడు. ఇప్పుడు నేను ఉన్నానండి, మా పక్కింట్లో 2 కార్లు ఉన్నాయి, రెండిట్లో మంచి కారు అమ్మేద్దాం అనుకున్నాను. మీరు కొనుక్కుంటారేంటి? నో సార్. నేను అవుతారేంటండి, ఎందుకు కొనుక్కోరు? మంచి కారు చీప్ రేట్ కి ఇచ్చేస్తాను నేను. దే ఆల్మోస్ట్ ఒకటేమో 40 lakhs, ఇంకోటేమో 50 lakh కార్స్. ఐ విల్ గివ్ ఇట్ టు 5 lakhs. మీకేం ఔడీలు అవి తొక్కాలని లేదా? బిఎండబ్ల్యూస్, ఔడీస్ చూడండి. ఐ హావ్ అ బెటర్ ఆఫర్, పక్కనే 5 lakh rupees కి ఇచ్చేస్తాను నేను. సార్ కొనుక్కునే రేటు లీగల్ గా కొనుక్కుంటాం కానీ సార్ దొంగలించింది ఎందుకు కొనుక్కుంటాం సార్? ఓనర్ దగ్గర నుంచి కొనుక్కుంటాం కానీ. ఇట్ ఈస్ మీ హూ సెల్లింగ్ దెమ్. పక్కింటోడిదే పర్వాలేదు. సార్ యు ఆర్ నాట్ ద ఓనర్ నో సార్. దట్ ఈస్ వాట్. అది ఎవరు అమ్ముతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. వెదర్ ద ఓనర్ ఆఫ్ ద కార్ ఈస్ సెల్లింగ్ ఆర్ ద వన్ హూ హ్యాస్ నో టైటిల్ ఆన్ ఇట్, హూ హ్యాస్ నో అథారిటీ ఆర్ పవర్ ఆన్ ఇట్. అసలు నాకు అమ్మటానికి హక్కు కానీ ఏమైనా ఉందా, లీగల్ రైట్ ఉందా? పక్కింటోడు అలాగానే అయితే మన ఇంట్లో అన్ని కూడా పక్కోడు అమ్మేస్తాడు, ఇంకోటి ఎవడో కొనుక్కుంటాడు, ఆడు ఓనర్ అయిపోతాడు. అప్పుడు మీ ఇంట్లో ఉన్న టీవీలన్నీ నేను అమ్మేస్తాను. అలా అవుతుందండి? ఒకసారి ఆలోచించండి జాగ్రత్త, కామన్ సెన్స్ తోటి. సో ఎవడైనా ఏదైనా అమ్మాలి అనుకున్నప్పుడు కొనుక్కునేవాడు చూసుకోవాల్సింది నిజంగా వస్తువు అది ఆ వ్యక్తిదేనా కాదా. అందుకే మనం అట్లీస్ట్ సెకండ్ హ్యాండ్ టీవీస్ కొన్నప్పుడు కానీ, లేకపోతే సెకండ్ హ్యాండ్ స్కూటర్స్ కొన్నప్పుడు కానీ, లేకపోతే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏదైనా కొనుక్కున్నప్పుడు మనం ఏం అడగాలి? వాడిని రిసిప్ట్ అడుగుతాం, డాక్యుమెంటేషన్ అడుగుతాం, సి బుక్ అడుగుతాం. ఇవన్నీ ఎందుకు అడుగుతాం? ప్రూఫ్ చేస్తానే ఓనర్ అన్నదాన్ని. ఆడ ఓనరా కాదా అది. లేకపోతే 1 kilometer కొనుక్కున్న తర్వాత 1 kilometer దగ్గరికి వెళ్ళేసరికి పోలీసులు ఆపి నిన్ను ఆ బైక్ ని రెండింటినీ లోపల వేసేస్తారు. అప్పుడు మీరు సార్ మేము కొనుక్కున్నాను సార్, 50,000 ఇచ్చి కొనుక్కున్నాను సార్ ఈ బైక్ అంటే, పోరా నువ్వు కొనుక్కున్నావు కానీ సార్ ఆడు ఎవడో అమ్మాడు సార్, ఆడెవడో సార్ అమ్మాడండి, ఆడెవడో తీసుకురా అంటాడు. ఆడ అప్స్కోండి, ఆడే పారిపోతున్నాడు. సో ఇప్పుడు నువ్వు ఏం చేయబడతావు అంటే యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ వాట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది పోలీస్ అండ్ ద లా అండ్ ఆర్డర్ అండ్ ద కోర్ట్స్. నువ్వు ఏమవుతావు? థీఫ్. నువ్వు దొంగ అవుతావు. యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ థీఫ్ నువ్వు కొనుక్కున్నా కూడా. సో నువ్వు అందుకే డాక్యుమెంటేషన్ చూసినప్పుడు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి కదా. సో నౌ దేర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్స్ ఫర్ సెక్షన్ 27. ఎక్సెప్షన్స్ రాసుకోండి. దేర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్స్ ఫర్ సెక్షన్ 27. The first one, transfer of title by estoppel. Transfer of title by estoppel. The second one, sale by mercantile agent. Both are section 27 లోనే ఉన్నాయి. Both are section 27 only. Transfer of title by estoppel. The second one is sale of or sale by mercantile agent. Sale by mercantile agent. The third one is sale by co-owner or a joint owner. Sale by a joint owner. The fourth one, sale by a person in possession under voidable contract. Sale by a person in possession under voidable contract, section 29. Sale by co-owner, section 28 రాసుకోండి. Sale by co-owner, joint owner by the third point, section 28 రాసుకోండి. Sale by person in possession under voidable contract, section 29.
Sale by the seller in possession after sale. Sale by the seller in possession after sale. And sale by the buyer in possession after sale. Sale by the buyer in possession after sale. These are the 6 exceptions for Nimodat both non-habit. అంటే ఈ ఎక్సెప్షన్స్ దేనికి? పాఠం అర్థమైన చెప్పండి, లేకపోతే మళ్ళీ చెప్తాను. వాట్ ఆర్ ద ఎక్సెప్షన్స్ ఫర్? అంటే ఆ వస్తువుకి వాడు ఓనర్ కాని వాళ్ళు ఎవరు అమ్మగలరు? ఆడు ఓనర్ కాకపోయినా ఒకవేళ ఆ వస్తువుని అమ్మితే అది లీగల్ ఎప్పుడు అవుతుంది అని, ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది. ఆడు ఓనర్ కాకపోయినా. అసలు మనం ఇప్పుడు వరకు ఏం చేసాం? సెక్షన్ 27 లో ఎవడు అమ్మాలి? ఓనరే అమ్మాలి. ఓనర్ కాని వాడు ఒకవేళ అమ్మితే ఏంటవుతుంది? The one who sells cannot transfer a better title than what he has already acquired it. So ఓనర్ దగ్గర మాత్రమే టైటిల్ ఉంది. ఓనర్ కానీ ఎవడమ్మినా కూడా అది ఓనర్షిప్ టైటిల్ అయితే మాత్రం వాళ్ళు ఎవరో కూడా ట్రాన్స్ఫర్ చెయ్యలేరు. ఓకే, దట్ ఈస్ వాట్ సెక్షన్ 27 says. సో ఇప్పుడు ఓనర్ కాకపోయినా అమ్మితే ఏ సందర్భాలలో ఇట్ ఈస్ అ వ్యాలిడ్ థింగ్. సో దీస్ ఆర్ ది ఎక్సెప్షన్స్. సో ఫస్ట్ థింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ బై ఎస్టోపల్. అంటే ఎస్టోపల్ అంటే చెప్పాను ఏంటిది? They cannot contradict the statement. షట్ యువర్ మౌత్ అని చెప్పడం సింపుల్ గాను, కానీ షట్ ద మౌత్ కంటే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. ఏమని చెప్తున్నారు? ఎస్టోపల్ అంటే వాట్ యు హ్యావ్ ఆల్రెడీ స్టేటెడ్, వాట్ యు హ్యావ్ ఆల్రెడీ సెడ్, యూ కెనాట్ కాంట్రడిక్ట్ లేటర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సో నువ్వు ముందు ఒకసారి ఆల్రెడీ అవునండి, తర్వాత నువ్వు కాదు అనకూడదు. అది ఎస్టోపల్. ఒకవేళ కాదు అన్నప్పుడు యూ విల్ బి ఎస్టాప్డ్. అండ్ నౌ ఇక్కడ a person who does an act in good faith at the words of another. అంటే when the owner of the goods by his actions or omissions or by conduct he allows the buyer to believe అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముగ్గురు ఉన్నామండి, ABC ఉన్నాం. కారు బీది, కారు ఎవరిది? బీది. ముగ్గురిని చాయ్ తాగుతున్నాం ఒక చాయ్ దుకాణంలో. ఏమన్నాడంటే, అరే చూడు కారు మంచి బ్లాక్ కారు అమ్మేద్దాం అనుకుంటున్నాను, కొనుక్కుంటావా అని సీన్ అడిగాడు. నేను ఉంటుండగానే ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద కార్ అండ్ ఏ ప్రపోజ్డ్ అన్ ఆఫర్ టు సీ సేయింగ్ దట్ కార్ ఈస్ రెడీ ఫర్ సేల్, విల్ యూ బై ఇట్ అని. దెన్ సీ సెడ్ యా హీ విల్ బై. దెన్ ఏ ఏం చేశాడంటే బీ కాస్ చూశాడు. బీ కాస్ చూస్తే బి ఏమన్నాడు? ఒకసారి అందరు నా కాస్త చూడండి. అబ్బా ఐఎంపి సేల్స్. ఓకే, ఒకసారి అందరు నా కాస్త చూస్తే మీకు అర్థం అవుతుంది. ఏ ఆస్క్ బి, బి ఏమన్నాడంటే ఇలా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒప్పుకున్నట్టు. ఇంప్లాయిడ్ యాక్షన్, ఒప్పుకున్నట్టు. So whether it is by implied, I did not say yes. Even if I say yes also, it is an expression. Or elana what, it is an implied thing. So by his act or omission or a conduct allows the buyer to believe that the seller has a right to sell the goods. So ante ipudu C ఏమనుకున్నాడు? ఏకి రైట్ ఉందా లేదా? Yes sir. అప్పుడు తర్వాత బి నేను అమ్మాలని నేను అనుకోలేదు, ఇది ఏ దొంగతనంగా అమ్మేశాడు సికి, ఐ నీడ్ మై కార్ బ్యాక్ అని అనడానికి వీలు లేదు. హీ విల్ బి ఎస్టాప్డ్. హీ కెనాట్ డినై సచ్ సేల్ సబ్సిక్వెంట్లీ. హీ కెనాట్ డినై దట్ సేల్. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది టైటిల్ బై ఎస్టోపల్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ది టైటిల్ బై ఎస్టోపల్ అంటే ఇక్కడ ఓనర్ జస్ట్ బై హిజ్ యాక్షన్ ఆఫ్ కాండక్ట్ ఏదో అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ చేసినటువంటి డీల్, ఏ ఈజ్ నాట్ ది రియల్ ఓనర్ అయినా కూడా ఏ అమ్మింది వ్యాలిడ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ క్లాజ్ ఇస్ అండర్స్టూడ్. Yes sir. ఎగ్జామ్స్ లో వస్తాయండి, జాగ్రత్తగా. అర్థం అవ్వకపోతే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ప్రాబ్లమే లేదు. నెక్స్ట్, సేల్ బై మర్కంటైల్ ఏజెంట్.
సెక్షన్ ఏంటిది మర్కంటైల్ ఏజెంట్ది? సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ చదవట్లేదు. సెక్షన్ 2 సార్, వెరీ గుడ్. సెక్షన్ 2 చదవండి. Section 29. చదవండి. సెక్షన్ 2 డెఫినేషన్ లో చదవండి. 9. Mercantile agent means mercantile agent having in the customary course of business as such agent authority either to sell goods or to consign goods for the purposes of sale or to buy goods or to raise money on the security of goods. Okay, so he has an authority to sell goods or consign them for sale. అంటే బ్రోకర్ గానీ, ఫ్యాక్టర్ గానీ, ఆప్షనర్ గానీ, పక్కా ద్వితీయ గానీ, వీళ్ళందరూ ఎవరో ఏజెంట్స్. సో ఇప్పుడు మర్కంటైల్ ఏజెంట్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఏజెంట్. ఈ ఏజెంట్ కి ఏజెంట్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ ఈజ్ ఓన్లీ ఏజెంట్? ఓనర్ ఆఫ్ ద గూడ్స్ ఎవరండి? Principal. ప్రిన్సిపల్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద గూడ్స్. సో అలాంటిది ప్రిన్సిపల్ అమ్మకుండా ఏజెంట్ అమ్ముతున్నాడు. కానీ ఇప్పుడు బెటర్ టైటిల్ వెళ్తుందా ఆవిడ? Sir? వస్తువు ఎవరిదో ఆడే అమ్మాలి. నిమోదాత్ కోజ్ నాట్ హ్యాపెన్. Nobody can transfer a better title than the owner. Okay, only owner can transfer the title of the ownership. ఓనర్షిప్ టైటిల్ ఎవరు ట్రాన్స్ఫర్ చేయగలడు అంటే ఓనర్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయగలడు. ఇక్కడ ఈ మర్కంటైల్ ఏజెంట్ ఎవడైతే ఉన్నాడో ఆ వస్తువులు కాదు. ఇప్పుడు ఈడు అమ్మాడు అనుకోండి, అది ఓనర్షిప్ టైటిల్ మారుతుందా? ఈడు అమ్మిన కొనుక్కున్నాడు ఓనర్ అవుతాడు ఆ వస్తువులకి? ఎందుకంటే అక్కడ ప్రిన్సిపల్ కన్సెంట్ ఉంది కాబట్టి అవుతుంది సార్. దట్ ఈస్ వాట్ ది ఎక్సెప్షన్ ఫర్ నిమోదాత్ కోజ్ నాట్ హ్యాపెన్. ఓకే హరి? ఎస్ సార్. అది సో సేల్ బై మర్కంటైల్ ఏజెంట్ ఎక్సెప్షన్. వాడు ఓనర్ కాకపోయినా ఓనర్ సమ్మతి మేరకే వాడి వస్తువులే వీడు ఓనర్ కాకపోయినా అమ్ముతున్నాడు. సో సేల్ బై మర్కంటైల్ ఏజెంట్ ఇస్ వ్యాలిడ్. దట్ ఈస్ ది ఎక్సెప్షన్ ఫర్ నిమోదాత్ కోజ్ నాన్ హ్యాపెన్. అర్థమయ్యిందండి? ఎస్ సార్. ఓకే, ఒక్క నిమిషం అలా ఆగండి. మీకు 2 క్లాసులు అర్థమయ్యాయి. అలా ఆగుండండి. ఓకే, సో శ్రీరామ్ మల్లా ఈజ్ absent టుడే. నెక్స్ట్ ద థర్డ్ వన్ ఈజ్ వాట్? ఏం రాసుకున్నారు? సేల్ బై సేల్ బై కో ఓనర్ ఆర్ జాయింట్ ఓనర్. సెక్షన్ 28 చదవండి. Section 28. Sale by one of joint owner. If one of several joint owners of goods has the sole possession of them by permission of the co-owners, the property in the goods ఓకే, is transferred to any person who buys them of the joint owner in good faith and has not at the time of the contract of sale noticed that the seller has no authority to sell. వెరీ గుడ్. ఓకే, సో ఒక ఇద్దరు జాయింట్ ఓనర్స్ ఉన్నారు. కార్ ఇద్దరిది. ఏ అండ్ బి బోత్ ఆర్ ది ఓనర్స్ ఆఫ్ ది కార్. అండ్ ఏ అండ్ బి బోత్ ఆర్ ది ఓనర్స్ అండ్ ద కార్ ఈస్ విత్ ది బి, నాట్ విత్ ఏ. కార్ ఎవరి దగ్గర ఉంది? బి బి దగ్గర ఉంది. నౌ బోత్ ఆర్ ది ఓనర్స్. బి ఏమన్నాడంటే, అరే నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, సో లెట్ us డిస్పోజ్ దిస్ కార్ అని వాడు ఏం చేశాడంటే ఏకి అడిగాడు, అరే అమ్మేద్దాంరా కారు, డబ్బులు అవసరం ఉంది నాకు అంటే ఏకి అమ్మాల్సిన అవసరం లేదు. ఏ అమ్మాలనుకోవట్లేదు, కానీ సరేలే అమ్మేద్దాం అనుకున్నాడు కదా, సరే అయితే అమ్మే అన్నాడు. ఏ ఏమన్నాడంటే అయితే అమ్మే అన్నాడు. సో బి బీయింగ్ అ జాయింట్ ఓనర్, కో ఓనర్, వాడు అమ్మేశాడు. సో ఈవెన్ దో హీ ఈస్ ద నాట్ ది సోల్ ఓనర్ ఆఫ్ ది కార్, బి ఈస్ నాట్ ది సోల్. అంటే వాడే సోల్ ఓనరా, సోలో ఓనరా? No, sir. కానీ అంటే ఫుల్ టైటిల్ లేకపోయినా He may and may not be the sole owner, sir. అది వెరీ గుడ్. సో సేల్ బై ది కో ఓనర్ ఆల్సో క్యాన్ ట్రాన్స్ఫర్ అ టైటిల్, ఆ బెటర్ టైటిల్ ఓన్లీ. సో కంపల్సరిగా వాడు ఓనర్షిప్ టైటిల్ ని ట్రాన్స్ఫర్ చేయగలడు. ఆ సేల్ కూడా వ్యాలిడ్ అవుతుంది. దిస్ ఇస్ వాట్ ది లా సేస్. నెక్స్ట్, సేల్ బై అ పర్సన్ In Next one. possession under voidable Under? contract.
వాయిడబుల్ Voidable. కాంట్రాక్ట్ అంటే ఏంటిది? వాట్ ఆర్ ది వాయిడబుల్ కాంట్రాక్ట్స్? నాకు విత్ సెక్షన్ చెప్పాలి. Section 2I of Indian Contract Act 1872. సెక్షన్ 2I, sir. ఓకే, వాయిడబుల్ కాంట్రాక్ట్స్ ఏమన్నా ఉంది అక్కడ? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమో మా ప్రిన్సిపల్ సార్ ఏమో ఒక రోజు ఫోన్ చేశారు. ఎప్పుడు మీ అందరికి వైవోస్ అయింది కదా? వైవోస్ అయిందా లేదా? వైవోస్ మీరు అందరూ వెళ్ళినప్పుడు సార్ మీ పిల్లలందరూ బాగానే చెప్పారండి కాంట్రాక్ట్స్ అంటే. నేను చాలా ఆనందపడుతున్నాను. నేను ఫోన్లే కాంట్రాక్ట్స్ బాగానే వచ్చింది, వీరికి అర్థమైంది కదా అని. మీరు నేను అడిగినప్పుడు చెప్పట్లేదు అనుకోండి, ఐ విల్ బి డిసప్పాయింటెడ్. బట్ ఓకే, సో సెక్షన్ 2 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1870. 1870. 1871 which is enforceable. 1871 2 3 1872, sir. 1872 నేనే మర్చిపోయాను, సారీ. సో 1872. సో సెక్షన్ 2 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సబ్ క్లాస్ I. ఐ. ఓకే, వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటాం? An agreement which is an agreement which is enforceable by law at the option of one or more of the parties, but not at the option of the other or others. but not at the option of The others. others. So parties, both are the parties to the contract. A and B both are the parties of the contract. వీళ్ళిద్దరికి ఒక ఆప్షన్ ఉంది. అయితే వాళ్ళు ఆ అగ్రిమెంట్ ని, ఆ కాంట్రాక్ట్ ని వాళ్ళు కంటిన్యూ చెయ్యొచ్చు, లేకపోతే వాళ్ళు ఆ కాంట్రాక్ట్ ని వాళ్ళు విరమించుకోవచ్చు. దే కెన్ డిసగ్రీ ఆల్సో, దే కెన్ క్యాన్సిల్ ఇట్. సో నౌ ఇలాంటి పరిస్థితుల్లో ఏ అగ్రీడ్ టు సెల్ his car to B, and B also accepted the proposal, the offer, and now acceptance to a proposal, what it became? Agreement. An agreement. It is an irreversible act. ఎవడన్నాడు ఇట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ యాక్ట్ అని? Anson. ఆన్సన్ ఏమన్నాడు అసలు ఒరిజినల్ గాను? A lighted Reference to an agreement is like a matchstick, lighted matchstick to a train of gunpowder. It is like a lighted matchstick to a train of gunpowder అన్నారు, which is irreversible. Okay, very good. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏమైందంటే తర్వాత ఏమైందంటే 1 lakh కొనుక్కుంటానన్నాడు. తర్వాత ఏమో సమ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత B said he cannot buy this car. సో B నేను కొనలేను, ఇప్పుడు నాకు డబ్బులు అరేంజ్ అవ్వట్లేదు అని అన్నాడు. సో ఇప్పుడు ఈ అగ్రిమెంట్ స్టిల్ వ్యాలిడా లేకపోతే క్యాన్ బి వాయిడబుల్? It can be voidable, sir. ఇట్ క్యాన్ బి వాయిడబుల్. ఆప్షన్ ఆఫ్ ది పార్టీస్ ఇద్దరు ఒప్పుకుంటే ఓకే. ఇప్పుడు ఈ వాయిడబుల్ కాంట్రాక్ట్ లో ఉండేటువంటి ఈ కార్ ని ఒకవేళ ఇంకొకటి కమ్ముదాం అనుకున్నాడు అనుకో, ఇది ఆల్రెడీ యాక్సెప్ట్ చేసాడు కొంటానని, కానీ ఏదో చిన్న ఇబ్బందులు వచ్చే వాయిడబుల్ కాంట్రాక్ట్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకొకటి కమ్ముదాం అనుకున్నాడు సికి కారు. అమ్మితే ఓనర్షిప్ టైటిల్ మారుతుందా, అమ్మవచ్చా, అమ్మకూడదా, ఏంటి చెప్పండి? బి ఇద్దరు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత బి ఇస్ లిటిల్ బిట్ రిలక్టెంట్, కొనాలనుకోవట్లేదు. ఇప్పుడు బి మరి మాత్రం ప్రపోజల్ అండ్ యాక్సెప్టెన్స్ అన్ని జరిగిపోయాయి, అగ్రిమెంట్ అది అయిపోయింది. కానీ ఇక్కడేమో బి దగ్గర ఏమో డబ్బులు లేవు. ఇప్పుడు at the option of the parties, voidable contract లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం క్యాన్ సెల్ హిస్ కార్ టు సి అన్నోడికి కార్ అమ్మితే అమ్మొచ్చా, అమ్మితే టైటిల్ వెళ్తాదా, లేకపోతే అసలు అమ్మకూడదా? వాట్ ఈస్ ద ఆప్షన్ చెప్పండి? Yes, sir, he can sell. సో సెక్షన్ 29 చదివితే మీకు అర్థమవుతుంది. కమా Section 29. Sale by person in possession under voidable contract. ఓకే. When the seller of goods has obtained possession thereof under a contract voidable under Section 19 or Section 19A Contract Act 1872, 9 of 1872, but the contract has not
acquires a good title to the goods, provided he buys them in good faith and without notice of the seller's defect of title. ఓకే, సో వీడు ఆల్రెడీ ఇంకొకరితో అగ్రి అయ్యి ఉన్నాడని తెలియకుండా ఒక మంచి నమ్మకంతో గుడ్ ఫేత్ తో ఎదురుగా డీల్ కట్ చేసుకుంటే దట్ డీల్ ఇస్ వ్యాలిడ్. సో సేల్ బై అ పర్సన్ ఇన్ పొజిషన్ అండర్ వైడబుల్ కాంట్రాక్ట్ ఇస్ స్టిల్ వాట్ వ్యాలిడ్. సో హీఈస్ నాట్ ది రియల్ ఓనర్ నౌ. అయినా కూడా ఆ సేల్ ఏమైంది, ఎందుకంటే వెన్ హీ విల్ బి ది రియల్ ఓనర్. ఓనర్ అంటే దాని అర్థం ఏంటంటే క్లియర్ టైటిల్ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి అది తనఖా పెట్టి ఉండకూడదు, తాకట్టు పెట్టి ఉండకూడదు, ఎవరికి అప్పయి ఉండకూడదు, ఎవరి దగ్గర కూడా కొదువు పెట్టి ఉండకూడదు, ఎవరికి ఇస్తానన్నాను ఎవరికి అమ్ముతానని ఉండకూడదు, ఎక్కడ అగ్రిమెంట్ చేసి ఉండకూడదు. ఇదంతా ఎవరికి ఎక్కడ ఏది క్లియర్ టైటిల్ ఉన్నది. కానీ వాయిడబుల్ కాంట్రాక్ట్ లో ఉన్నాయి అవి. ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ క్లియర్ టైటిల్. అయినా కూడా ద ఆప్షన్ ఆఫ్ ద పార్టీస్ ఉన్నది కాబట్టి ద ఓనర్ ఆఫ్ ద గూడ్స్ క్యాన్ in good faith the buyer can buy it. Okay, now this is what sale by a person in possession under voidable contract. అర్థమైందండి? వాయిడబుల్ కాంట్రాక్ట్ మీకు అర్థం అవ్వాలి. సెక్షన్ 19 కూడా చదువుకోండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈడు అమ్మినప్పుడు బెటర్ టైటిల్ వెళ్ళిందా లేదా అని. సో దిస్ ఇస్ ది ఎక్సెప్షన్ ఫర్ నిమోదాత్ కోడ్ నాన్ హ్యాబిట్. వాట్ ఇట్ ఈస్, ఇట్ మీన్స్ that even though he is not the complete possession, the goods are not completely entitled or in possession of the owner yet, because it is under the voidable contract కాబట్టి he can. Okay, అది ఒకవేళ అది voidable contract కాకపోతే he cannot sell. he cannot. అది వాయిడబుల్ కాబట్టి, వాయిడబుల్ అట్ ద ఆప్షన్ కాబట్టి, అది వాయిడబుల్ కాదు వ్యాలిడ్ కాంట్రాక్ట్ అయితే మాత్రం ద ఓనర్ కెనాట్ సెల్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏమని రాసుకున్నారు? Sale by seller. Possession after sale. సేల్ బై ద సెల్లర్ ఇన్ పొజిషన్ ఆఫ్టర్ సేల్. సెక్షన్ 31 చదవండి. Section 30. Seller or buyer in possession after sale. యా, Where a person having sold goods continues or is in possession of the goods or of the documents of title to the goods, the delivery or transfer by that person or by a mercantile agent acting for him of the goods or documents of title under any sale, pledge or other disposition thereof to any other person receiving the same in good faith and without notice of the previous sale shall have the same effect as if the person making the delivery or transfer were expressly authorized by the owner of the goods to make the same. అంటే అసలు ఏమైంది, అసలు ఇక్కడ ఎవరైనా జస్ట్ మామూలుగా అక్కడ ఏం జరుగుండి ఉండొచ్చు, ఎలాగ అమ్మేసింది మళ్ళీ అమ్మిగలడు? సార్ ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా దగ్గర ఉండిపోతే సేల్ కంప్లీట్ అయినట్టు, అంటే ఓనర్షిప్ పూర్తిగా వెళ్ళినట్టుగా క్లియర్ గా లేనట్టు, లైక్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ ఏం జరిగిందంటే ఒక టీవీ షోరూమ్ ఉంది, సోనో విజనో లేకపోతే సౌందర్యో లేకపోతే గ్రేట్ ఇండియన్ ఇదో లేకపోతే సమ్ షోరూమ్ కి మీరు వెళ్ళారు. ఓకే, దేర్ యూ హ్యావ్ సీన్ సమ్ ఎల్జీ ఓలెడ్. ఓకే, ఓలెడ్ వెరీ నైస్, చాలా బాగుంది. సో అప్పుడు సార్ అవి ఎన్ని పీసులు ఉన్నాయంటే ఒక పీస్ ఉందండి అని చెప్పాడు అది ఆల్రెడీ. సో నేనేం చేశానంటే వెళ్ళి ఆల్రెడీ అడ్వాన్స్ అది పే చేసి నేనేమో తర్వాత వచ్చి తీసుకుంటానండి అని ఆల్రెడీ ఒక 50,000 అడ్వాన్స్ పే చేశాను. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 week ఇట్స్ గాన్ బై, 1 week or 2 weeks gone by, some time. Okay, time in memory. Okay, so then the owner of that particular TV, the showroom owner, అది అమ్మేసాడని కంప్లీట్ గా మర్చిపోయాడు. అది ఆల్రెడీ 50 అమ్మేసాడని మర్చిపోయాడు. మర్చిపోతే ఇంకొకటి వచ్చాడు. ఇంకొకటి వస్తే ఎల్జీ ఓలెడ్ వెరీ నైస్, నైస్ టీవీ. సో ఓ వండర్ఫుల్, వెరీ నైస్, చాలా 60 inches, వావ్ అని వాడు ఏం చేశాడంటే దానికి మళ్ళా కొనుక్కుందామని డబ్బులు ఇచ్చాడు. అమ్మేశాడు ఓనర్. కొనుక్కున్నాడు, దట్ హీఈస్ ఇన్ గుడ్ ఫేత్. అమ్మేటప్పుడు కూడా ఓనర్ పూర్తిగా ఇన్ గుడ్ ఫేత్ అమ్మాడు, కొనుక్కున్నాడు. కానీ ఒరిజినల్ గా ఓనర్ ఎవరు? ఆ ఎల్జీ ఓలెడ్ ఆ 1-2 lakh ఆన్ టీవీకి ఎవరు ఓనర్? ఫస్ట్ కొనుక్కున్న కదా. కానీ ఇప్పుడు
మరి అమ్మేశాడు ఈడు, అయినా కూడా ఈ అమ్మింది చెల్లుతుందా చల్లదా? చెల్లుతుంది సార్. ఎందుకు చెల్లుతుంది? ఆ గూడ్స్ ఇంకా సెల్లర్ పొజిషన్ ఉన్నాయి కాబట్టి. That is what. So possession makes him an owner of that particular title. ఇంకా నా దగ్గరే ఉంది కాబట్టి ఆడు క్లియర్ గా మొత్తం పే చేయలేదు కావాలి, మొత్తం అంతా ఏం చేయలేదు, ఆడు ఓన్లీ అడ్వాన్స్ ఇచ్చాడు. మొత్తం పే చేస్తే నాడు ఆనర్ అవుతాడు. కాబట్టి ఈవెన్ నేను అమ్మేసినా కూడా ఇంకా స్టిల్ అవి నా పొజిషన్ లోనే ఉన్నాయి. నా పొజిషన్ లో ఎందుకు ఉన్నాయి? ఫుల్ గా మనీ పే చేయలేదు కాబట్టే. సో ఈవెన్ దో ఆడు మరి కొంత అడ్వాన్స్ ఇచ్చినందుకు ఆడు ఏమయ్యాడు ఆ టీవీకి? ఆనరే అయ్యాడు. కానీ నిమోదాత్ కోతున్నాను హ్యాబిత్లాస్ ఒరిజినల్ గా అమ్మే హక్కు ఎవడుకుంది? ఓనర్ కే ఉంది. కానీ ఇక్కడేమో ఈడు అమ్మేశాడు. ఈడు అమ్మేసినా కూడా సెక్షన్ 30 సబ్ క్లాస్ 1 ప్రకారం సేల్ బై ద సెల్లర్ ఇన్ పొజిషన్ ఆఫ్టర్ సేల్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. ఓకే సార్, ఒకవేళ మొత్తం డబ్బులు ఇచ్చినప్పటికీ అంటే వాడి దగ్గర లేకపోతే? మొత్తం డబ్బులు ఇచ్చాడు, సామాన్ పట్టుకెళ్ళకపోతేనా? ఎస్ సార్. అప్పుడు వీడికి కేసు వేసుకునే అవకాశం ఉండదా సార్? వినండి, లేదు చాలా మంచి లాయర్ అవుతారు. హరి, మీ ఫ్యామిలీలో ఎవరు లాయర్లు ఉన్నారా? డాడీ సార్. డాడీ సార్. డాడీయా? బ్లడ్ లో వస్తాయి కొన్ని లిటిగేషన్స్, అవి అట్మాస్ఫియర్ సర్కమ్స్టాన్షియల్ ఎన్వైరన్మెంట్ లో ఉంటాయి లిటిగేషన్. సో అందుకే అడిగాను. వెరీ గుడ్. సో నో అడిగే వెయిట్ అడిగావు తల్లి. ఒకవేళ మొత్తం పే చేసేస్తే అని అడిగావు కదా? ఎస్ సార్. మొత్తం పే చేసేస్తే పరిస్థితి ఏంటి? ఇంకెవరైనా రెస్పాండ్ అవ్వగలరా? మొత్తం పే చేసేస్తే పరిస్థితి ఏంటిదని? సార్ మొత్తం పే చేస్తే మన వస్తువు పట్టుకెళ్ళిపోతాం కదా సార్. పట్టుకెళ్ళలేదు, ఉంచుకున్నాం. అదే అనమాట ఇప్పుడు ఇక్కడ కండిషన్. మొత్తం పే చేశాడు, రేపు వచ్చి పట్టుకెళ్తాను అన్నాడు. వారం రోజుల వరకు రాలేదు, కానీ ఇంకేంటి దగ్గర ఉన్నాయి. మొత్తం పే చేశాడు, క్లియర్ టైటిల్. ఇప్పుడేమో ఓనర్ ఏమో ఆడు మొత్తం పే చేశాడు, ఈడేమో మర్చిపోయి ఇంకోడికి అమ్మేశాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? కొనుక్కున్నోడికి ఏ టైటిల్ వెళ్తుంది? వీఆర్ టాకింగ్ అబౌట్ ద వన్ హూ బాట్ దట్ కైండ్ ఆఫ్ అ టీవీ. అలాంటి టీవీ కొనుక్కున్నోడికి టైటిల్ ఏంటి అవుతుంది చెప్పండి? ఫస్ట్ కొన్నతనే ఓనర్ అవుతారు సార్. ఇంకెవరైనా రెస్పాన్స్? ఓకే, నైస్, వెరీ గుడ్. అందుకే సెక్షన్ 30 సబ్ క్లాస్ 1 మరలా చదవండి. కమాన్, దెన్ యుల్ అండర్స్టాండ్. అన్ని కండిషన్స్ అక్కడే ఉన్నాయి. సో కొనుక్కున్నోడు నష్టపోడు. ఆడు ఇన్ గుడ్ ఫేత్ కొనుక్కున్నాడు కాబట్టి సెల్లర్ ఏదైతే అమ్మేసింది మరలా అమ్మేశాడో కొనుక్కున్నోడు మాత్రం నష్టపోడు. ఆడు కొనుక్కున్నాడు కదా, ఆడు దొంగతనం ఏం చేయలేదు కదా. వీడి దగ్గర ఈడు ఓనర్ అని నమ్మాడు, ఈడే ఓనర్ అని ఆడికి ఇంకా పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి కొనుక్కున్నాడు. కాకపోతే ఇప్పుడు ఎవడైతే ఆల్రెడీ డబ్బులు పే చేశాడో ఆడు టీవీ షోరూమ్ ఓనర్ ని ఆడు సూ చేయొచ్చు. కానీ ఈడు ఆల్రెడీ ఈడు ఇంటికి పట్టుకెళ్ళిపోయి టీవీని పట్టుకెళ్ళిపోవడానికి మాత్రం ఆడి దగ్గర అవ్వకూడదు. కమాన్ ప్లీజ్ రీడ్ సెక్షన్ 30 సబ్ క్లాస్ 1. Where a seller, where a person having sold goods continues or in possession of goods or of the documents of title to the goods, the delivery or transfer by that person or by a mercantile agent acting for him of the goods or documents of title under any sale, pledge or other disposition thereof to any person receiving the same in good faith and without the notice of the previous sale shall have the same effect as if the person making the delivery or transfer were expressly authorized by the owner of the goods to make the same. so that is what it says. So who is in possession of the goods or title deed even after the sale? Even after the sale కూడా ఇటు దగ్గర వస్తువు ఉంది కాబట్టి again sells. ఏమన్నాడు? even after the sale also he is under the possession, again sells the goods to another person. The seller can convey a good title to the buyer provided
ద బయ్యర్ యాక్ట్స్ ఇన్ గుడ్ ఫేత్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ప్రీవియస్ సేల్. ఆడు ముందే ఇది ఇంకోటి అమ్మేశాడు అని తెలియక కొనుక్కుంటే పర్వాలేదు. అది ముందే ఇంకోటి అమ్మాడని తెలిసి ఒకవేళ బయ్యర్ కొనుక్కుంటే మళ్ళా దాని రూల్ వేరు, దాని మ్యాటర్ వేరు, అది మారిపోతుంది. తెలియకుండా ఇది ఈడిదే వస్తువు, ఇది ఎవరికి అమ్మలేదు, ఈడు నాకే అమ్ముతున్నాడు, ఐఎమ్ ద ఫస్ట్ బయ్యర్ అని ఆడు అనుకోని, బట్ ఈస్ ద సెకండ్ బయ్యర్. అదే వస్తువుకి ఈడు ఎవడు సెకండ్ బయర్. సెకండ్ బయ్యర్. ఆడు ఆల్రెడీ ఇంకోటి కమ్మేశాడు కానీ వస్తువు వీడి దగ్గర ఉంది. ఈడికి అమ్మిన మంచి టైట్లే వెళ్తాది కానీ బయ్యర్ కి చెడ్డ టైట్లు వెళ్తావు. నిమోదా కోదను అనే హ్యాబిట్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఓకే, ఆర్ యూ గాట్ ఇట్? Yes, sir. All of you. Yes, If you sir. don't, Yes, please. sir. Okay then. So the last today, sale by Buyer in possession after sale. section 30 subclause 2 చదవండి. Section 30 subclause 2. Where a person having bought or agreed to buy goods obtains with the consent of the seller possession of the goods or the documents of title to the goods, that the delivery or transfer by third person or by a mercantile agent acting for him of the goods or documents of title under any sale, pledge or other disposition thereof to any person receiving the same in good faith and without notice of any lien or other right of the original seller in respect of the goods shall have effect as if such lien or right did not exist. సో ఇప్పుడు డబ్బులు ఇచ్చాడు, 50,000 ఇచ్చాడు టీవీకి, కానీ పట్టుకెళ్ళిపోయాడు. టీవీ 50,000 ఇచ్చాడు, టీవీ పట్టుకెళ్ళిపోయాడు. టీవీ పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంకో 50,000 ఇవ్వడానికి ఇటు దగ్గర డబ్బులు లేవు, ₹1,00,000 టీవీ. అప్పుడు ఏం చేశాడంటే ఈ షోరూమ్ వాడికి ఫోన్ చేశాడు, సార్ నాకు నేను ఇంకో 50,000 తేలాపోతున్నాను, ఈ టీవీ అమ్మేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సరేరా అమ్మేసి నా డబ్బులు నాకు ఇచ్చే అన్నాడు. అంటే ఈడేం చేశాడంటే ఇంకోటి అమ్మేశాడు. ద బయ్యర్ in possession, he sold it. It is a sale by the buyer who is in possession after sale. So ఇప్పుడు ఏమైంది, అసలు బయ్యర్ క్లియర్ ఓనరా కాదా? No, sir. కాదు, అయినా కూడా ద సేల్ ఈజ్ వ్యాలిడ్. సో ఈ 6 కండిషన్స్ లో మాత్రమే ఓనర్ కాని వాడు కూడా సేల్ చేస్తే ఓనర్షిప్ టైటిల్ అనేది మారుతుంది. 1 is by estoppel, second one is by mercantile agent, third one is by joint owner, the fourth one by voidable contract, and the fifth one by after sale also the seller is having a possession, and after the sale if the buyer is having a possession is the last and the sixth one. క్లాస్ అర్థమైందా లేదా చెప్పండి? అర్థమైంది సార్. వెరీ గుడ్. సో డౌట్స్ ఆర్ క్లారిఫైడ్. రేపు, ఎల్లుండు అండ్ అవతల నాడు 3 రోజులు హాలిడే వస్తుంది కాబట్టి మీకు హోంవర్క్ ఇద్దాం అనుకున్నాను. వాట్ డు యు సే? Sir, Saturday is holiday, sir. సెకండ్ సాటర్డే కాలేజ్ ఉంటుందండి. ఉండదు సార్. సెకండ్ సాటర్డే హాలిడే, ఏయూ హాలిడే. ఓకే, సో హోంవర్క్ ఇవ్వనా వద్దా మీ చాయిసే. ఇవ్వండి సార్. ఎవరన్నారు ఇవ్వండి అని? ఇవ్వండి సార్. ప్రణవి సార్. అందరూ ఒకవేళ ఇవ్వమంటే ఇస్తాను, లేకపోతే ఓకే. సో స్పెషల్ కాంట్రాక్ట్స్ తీయండి, సిలబస్ తీయండి, వదిలేండి. మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ ఇచ్చానా మీకు ఈసారి అసైన్మెంట్స్ కి? నో సార్. ఇంకెప్పలేదు కదా, ఇచ్చేస్తాను. ఈ యూనిట్ 4 అవ్వగానే ఐ విల్ గివ్ ఇట్ టు యూ. ఈ మిగతా 3 యూనిట్స్ కవర్ అయ్యే లోపు మీరు రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ కూడా ఒక 2 days, నెక్స్ట్ వీక్ కూడా ఒక 2 days నేను ఐ విల్ నాట్ బి ఇన్ అ పొజిషన్ టు టేక్ క్లాస్. ఆ నెక్స్ట్ వీక్ కూడాను ఐ విల్ బి గోయింగ్ అవుట్ స్టేషన్, నాకు చిన్న పనులు ఉన్నాయి. సో ఈ లోపు వి విల్ కవర్ దిస్. ఓకే, నౌ సో యూనిట్ 4 లో ఏం చూసాం ఇప్పుడు? సేల్ ఆఫ్ నాన్ ఓనర్స్. నాన్ ఓనర్.
నాన్ ఓనర్స్ చూసాం. నెక్స్ట్ చూడాల్సింది ఏంటిది? Delivery of goods. డెలివరీ ఆఫ్ గూడ్స్. డెలివరీ ఆఫ్ గూడ్స్ ఏంటిది? ఓకే, రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ సెల్లర్ అండ్ బయ్యర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సేల్, రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్. సో ఇది ఆల్రెడీ చూసిన పాఠమే, మీకు మరలా ఈ అండర్ హెడ్డింగ్ లో చెప్తే సరిపోతుంది. ఆల్ అన్ని డెలివరీ ఆఫ్ గూడ్స్, రైట్స్, డ్యూటీస్ అండ్ సెల్లర్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫస్ట్ పాఠంలో మీరు నేర్చుకున్నదే అది. ఓకే, సో వాట్ ఆర్ ద రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్? రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్ మీరు నేర్చుకోలేదండి? నేర్చుకున్నాం సార్. రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్ నేర్చుకోలేదా? నేర్చుకున్నాం సార్. రైట్స్ అగేన్స్ట్ ద గూడ్స్, రైట్స్ అగేన్స్ట్ ద బయ్యర్. అవన్నీ అయిపోయాయి. అదే అంటున్నాను, మళ్ళా మీరు చెప్పాలి అంటే మీరు ప్రీవియస్ క్లాస్ చూసుకుంటే అవన్నీ అయిపోయాయి. రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ వెండర్ ఆర్ అన్పెయిడ్ సెల్లర్ అవన్నీ ఆల్రెడీ. సో ఇప్పుడు మనం టోటల్ గా యూనిట్ 4 ఏం చేసాం చూడండి జాగ్రత్తగా. యూనిట్ 4 ఏం చేశారో ఇట్ ఈస్ ఆల్రెడీ కవర్డ్ కంప్లీట్లీ. గాట్ ఇట్? సో యూనిట్ 1, 2, 3, 4 యూనిట్స్ అయ్యాయి కాబట్టి ఐ విల్ ప్రిపేర్ అసైన్మెంట్ క్వశ్చన్స్ ఫర్ యూ. అసైన్మెంట్ క్వశ్చన్స్ నేను మీకు ఇచ్చేస్తాను. ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ టైం దెన్ స్టార్ట్ రైటింగ్ అసైన్మెంట్స్. మీరు ఎలా రాస్తారంటే ఆ నోట్స్ మీరు ఎగ్జామ్ కు ముందుగానే చూసుకుంటే మీ అసైన్మెంట్స్ నోట్స్ మీకు అది ఉపయోగపడాలి. గాట్ ఇట్? ఎస్ సార్. ఎస్ సార్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను, జాగ్రత్తగా మీరు రాసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ నుంచి నెక్స్ట్ వీక్ నుంచి యూనిట్ సార్ నెక్స్ట్ వీక్ నుండి ఆఫ్లైన్ క్లాసెస్ కదా సార్? రైట్ నౌ సచ్ నోటీస్ ఈస్ నాట్ యట్ రాలేదు, బట్ ఏయు అయితే ఆఫ్లైన్ స్టార్ట్ చేసింది. మనకి ఇంకా కోర్ట్స్ అవి ఒప్పుకోలేదు. సో ఈ మంత్ ఎండ్ వరకు ఆన్లైన్ ఉండొచ్చని ఇట్ ఈస్ ఓన్లీ మై ఎక్స్పెక్టేషన్. ఈ మంత్ ఎండ్ వరకు ఆన్లైన్ క్లాస్ ఉండి ఈ మంత్ ఎండ్ తర్వాత అక్టోబర్ 1 నుంచి గాంధీ జయంతి తర్వాత ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇట్ ఈస్ ఓన్లీ మై అందుకే జాగ్రత్త పడుతున్నారు కదా తల్లి, అందుకే అంటున్నారు కదా. సో ఇప్పుడు మన కాలేజ్ ఏయు ఓపెన్ చేసే మంది కదా, ఓపెన్ చేయట్లేదు కదా. అందుకే సో థర్డ్ వేవ్ భయం వల్లే. సో వీఆర్ ఆల్ స్టిల్ థింకింగ్. ఓకే, సో నెక్స్ట్ వీక్ యూనిట్ 5 లో ఏం నేర్చుకుంటాం? కాంట్రాక్ట్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ we will be learning. సో దానికి మీ దగ్గర ఏమైనా బేర్ యాక్ట్ ఉందండి? I have, sir. ఏ బేర్ యాక్ట్ ఉంది తల్లి? ద ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ఉందా? Yes, sir. వెరీ గుడ్. అది నువ్వు ఫోటో తీసి నీ గ్రూప్ లో పెట్టు, ఈ బేర్ యాక్ట్ ఉండాలి దీనికి అని. ఓకే, సో ఫ్రమ్ దట్ ఆన్వర్డ్స్ మనం క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. యూనిట్ 5 we will start from the next week. Okay, thank you. All the very best.